వనం నుంచి జనంలోకి గద్దెపైకి చేరుకున్న సారాలమ్మ. కన్నెపల్లి నుంచి గిరిజన సాంప్రదాయాలతో భారీ బందోబస్తు నడుమ సారాలమ్మ ఆగమనం. గద్దెలపై కొలువుదీరిన గోవిందరాజు పగిడిద్దరాజు. మేడారం మహాజాతరకు అంకురార్పణ. పెద్ద ఎత్తున మొక్కులు తీర్చుకున్న భక్తజనం. సీసీ కెమెరాల నిఘాలో జాతర ప్రధాన మార్గాలు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఘనంగా ప్రారంభమైంది. బుధవారం రాత్రి 7 గంటలకు కన్నెపల్లి నుంచి డప్పు దరువులు, పూజారుల నృత్యాలు, భక్తుల పూనకాల నడుమ భారీ పోలీసు బందోబస్తులతో సారలమ్మ మేడారానికి బయలుదేరింది. గిరిజన ఆచారాల సాక్షిగా లక్షలాది భక్తుల కోలాహలం మధ్య సమ్మక్క కూతురు గద్దెపైకి వస్తున్న తరుణంలో భారీగా రద్దీ నెలకొంది. అంతకు ముందే కొండరాయి నుంచి సారాలమ్మ భర్త గోవిందరాజు, పొనుగొండ్ల నుంచి సమ్మక్క భర్త పగిడిద్దరాజు మేడారానికి విచ్చేసి గద్దెలపై కొలువుదీరారు. ఈ ఘట్టంలో మేడారం మహాజాతరకు అంకురార్పణ జరిగింది. సారాలమ్మ ఆగమనం సమయంలో మేడారం ఆలయ ప్రాంగణాన్ని పూర్తిగా ఖాళీ చేయించారు. శుద్ధి కార్యక్రమాల అనంతరం అర్ధరాత్రి 12:30 గద్దెపైకి అమ్మవారు కొలువుదీరారు. నేడు సాయంత్రం చిలకలగట్ట నుంచి కుంకుమ భరణి రూపంలో సమ్మక్క గద్దె మీదకి చేరుకోనున్నది. ఇగో నేను ఫోన్ తీసిన నువ్వు అనగానే నాకు ఊగ బుద్ధి అయితే లేదు. తీసిన నాకు పానం గంత అనిపిస్తుంది, కానీ సంబూరం అనిపిస్తుంది. ఇక్కడ చూడు, ఈ జంపన్న వాగేనా? అవు ఎంతమంది జనాలు చూడతారు. సంపెంగ వాగు జంపన్న వాగయింది. ఎక్కడ జనము ఏం కదా ఉసికేసారి రాలని జనం వచ్చిర్రు అంటే మరి ఆ తల్లులో సత్యమేందంటే కోరుకున్న కోరికలు, మనసులోని కోరికలు తప్పకుండా నెరవేరుస్తుంది ఆ తల్లి. మరి అడుగుతలేవుగా మా తాత ఎందుకో ఫోన్ తీసిండని. ఎందుకు తీసినావు? ఏదో ఉపాయం చేసుకునే తీసుంటావు నువ్వు, మా సామాన్యుడు కాదు. అయితే నువ్వు మాట్లాడుతుంటేనే అది చదువుతుంటేనే నాకు రోమాలు నిక్కపొడుస్తున్నాయి. గుండెలకి వెళ్ళి ఆ ఆనందము అలుగు దునికి నాకు దొరుకుతుంది. అయితే ఇప్పుడు ఒక కోళ్ళాగా దేవులపల్లి రమేష్ అనే ఒక కోళ్ళాగా, అబ్బా ఎంత రామసక్కదనంగా రాసిండు ఆ తల్లుల మీద. అంటే అమ్మా పొద్దుట మేము అనుకున్నా ఉందా నెంబరు? ఉన్నది. ఇది పెద్దగా రావాలంటే ఏమవుతుందా పిల్ల? పెద్దగా రావాలని చెప్పు, వస్తుంది. ఊకే వస్తుంది నాకేమో వరకు తెలియదు. ఓకే వద్దు. హలో హలో శనార్థి వస్తుంది, పెద్దగా వస్తలేదు. హలో దేవులపల్లి రమేష్ మాట్లాడేది? ఇగో మీరు ఇప్పుడు జీ న్యూస్ తెలుగు తాతా న్యూస్ ఆ ప్రోగ్రాంలో లైవ్లో ఉన్నారు. అయితే ఇవాళ వనం నుంచి జనంలోకి గద్దెపైకి చేరుకున్న సారలమ్మ తొలిఘట్టం ఒడిచింది. మరి ఇక కోట్లాది జనాలు వచ్చిర్రు, కొండంత పండుగ అవుతుంది మేడారంలో అనేది ఇవాళ పేపర్లో రాసుకొచ్చిర్రు. అయితే అలా ఒక పేపర్లో మీ కవిత వచ్చింది, చూసినాం. ఇప్పుడు జర్ర ఏమనుకోకుండా ఒక నెంబర్ చెప్తాము. మా పిల్లగాడికి రా, పిల్లగాడు నీ ఫోన్ ఇక్కడిది. ఆ కవితని జర్ర ఈ నెంబర్కు వాట్సాప్ చేస్తావా? మేము ఆ కవితని ఈ నెంబర్కు వాట్సాప్ చేస్తే మేము ఆ కవితని చదువుకుంటా నీకు ఎట్లా రాయాలనిపించింది, అసలు ఏంది ఏం కథ అనేది మాట్లాడుకుందాం. కన్నెపల్లిలోని ఆలయం నుంచి సారాలమ్మను తీసుకొస్తున్న ప్రధాన పూజారి. ఉదయం నుంచి సారాలమ్మ గుడిలో పూజలు, సాయంత్రం బయలుదేరి కన్నెపల్లి కల్పవల్లి అడుగడుగున భక్తుల నీరాజనం. కన్నెపల్లి నుంచి మేడారం దాకా 2 కిలోమీటర్ల మేర బారులు, డోలు వాయిద్యాలతో సాంప్రదాయ నృత్యాలు, సిగమూగిన వేలాది మంది మహిళలు. నేడే గద్దెపైకి సమ్మక్క తల్లి. పూర్తయిన ఏర్పాట్లు. జంపన్న వాగులో కొట్టుకుపోయి ఒకరు మృతి అంట. జంపన్న వాగులో కూడా కొట్టుకపోతున్నారటగా జనాలు. సరే కానీ ఇవన్నీ ఏంది? ఇవన్నీ ఎంత ఏంది? ఇది సమ్మక్క సారక్క దగ్గర ఇది డేరాలు. నిజంగా ఈ డేరాలు ఏవైతే ఉంటాయో వీళ్ళు మంచిగా ఈ సమ్మక్క సారక్క సీజన్ లా రెంట్లకు ఇచ్చినా గానీ బొచ్చెడు పైసలు వస్తున్నాయి. ఇది చెప్తా, ఆ కథ కూడా చెప్తా గానీ ముందుగా ఇది గాని. లక్షలాది మంది భక్తులు నిలువెల్లా కనుల ఎదురు చూస్తున్న సారాలమ్మ బుధవారం ఆదివాసీ సాంప్రదాయాల మధ్య అట్టహాసంగా మేడారంలోని గద్దెపైకి చేరుకుంది. దీనితో తొలి ఘట్టం ప్రశాంతంగా పూర్తయినట్టుంది.
మహాజాతర మన మేడారం అంతేగా మీరు రాసింది. సరే. పచ్చని అడవిలో కొలువైన సమ్మక్క సారక్క కుంకుమ బరినెలో గద్దెకు పయనము కోయ పూజారులతో కొలువైన చిలకల గుట్ట తల్లికి తడి బట్టలతో తానాలతో పూనకాలు ఎటుంది పో పిల్లగా బాగుంది వెరీ నైస్. అమ్మా అంతేనా? నీకు ఇంగ్లీష్ వస్తుందిగా. ధరణిలో నాకేం వస్తుంది పిల్లగా మరి వెరీ నైస్ అనగానే అంటే నాకు అర్థం చేసుకోనా. ఆ, ధరణిలో సమ్మక్క సారక్కలు కంకవనములో సమ్మక్క సారక్కలు మమ్ము కాపాడే సమ్మక్క సారక్కలు కోయ ప్రాంతమందు సమ్మక్క సారక్కలు సమ్మక్క సారక్కలు వీర వనితలు త్యాగాల సిరులు సమ్మక్క సారక్కలు కుంకుమ బరినెలో వీరి పూజలు వీరి దీవెనలతో కొంగు బంగారము తల్లికి నిలువెత్తు బంగారు బెల్లంతో భక్తుల మొక్కులు అంబరం అంటే సంబరం మన మేడారం కోరిన కోరికలు తీర్చే సమ్మక్క సారక్కలు భారతదేశంలో జరిగే అతి పెద్ద జాతర వన జాతర మన జాతర మేడారము వన జాతర మన జాతర మేడారము పచ్చని అడవిలో పవిత్ర జాతర మేడారము బంగారము పెట్టి బాగుండాలని కోరే భక్తులు నలుమూలల నుండి తరలి వచ్చే భక్తులు మహిమలున్న దేవతామూర్తి సమ్మక్క ములుగులో 3 రోజుల పండుగ మన మేడారము జాతర. ఇగో ఉన్నవా పిల్లగా లైన్లా? ఏమనిపిస్తుంది తాత పాట పాడితే? దేవులపల్లి రమేష్ అన్న మంచిగా రాసిండు. ఇగో మా మనమంతో మాట్లాడు. ఈ ఊరెక్కడా, నీ పల్లె ఎక్కడా, ఎట్ట సంగతి? హలో గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. జనార్ది మస్తు మంచిగా రాసిర్రే పాట మాత్రం. ఓకే ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు. ఇప్పుడు ఫోన్ నెంబర్ కూడా పెట్టినట్టు అన్న దీంట్లో? ఫోన్ నెంబర్ కూడా ఫోన్ నెంబర్ కూడా పెట్టారు. సూపర్ సూపర్ బాగా రాసిర్రు. ఏ ఊరు అడుగు ఈ పిల్లగాంది? ఎక్కడ అన్న మనది? మనది నంగనూరు మండల్ లోకల్ సిద్దిపేట డిస్ట్రిక్ట్. సిద్దిపేట కోజాగా గట్టిదే కోజాగా. నీకు తెలియదే ఫోన్ కలిపినవా నువ్వు? ఇక నాకు ఎవరో ఇచ్చిర్రు తాతకి ఈ పిల్లగాడు ఈ మేడారం మీద మంచి కవిత రాసిండు, జర నీ గొంతులో వినాలనిపిస్తుంది అన్నాడు. అట్లా ఎన్నో వచ్చింది పిల్ల అంటే దిశ పేపర్లో వచ్చింది. మరి ఇంట్లో వచ్చినప్పుడు మరి ఇంట్లో తీసుకుంటే అయిపోయేదానికి మళ్ళీ ఫోన్ తెప్పించి ఈ నెంబర్ చెప్పని ఆయనని ఇబ్బంది పెట్టినట్టేగా మనం. ఇబ్బంది చూసిన పిల్లగాని ఓపిక. అమ్మో గుణవంతుడేనా? ఒక్కసారి మాట్లాడిగా. ఓ పిల్లగా నువ్వు ఇటువంటి రామశాఖని కవితలు రాసి పంపుతూనే ఉండు. ఇంకా కోఆపరేషన్ సార్ నాకు, ఎందుకంటే నా కవిత్వం ఈ రోజు
అమ్మక్క తారక దీవెనలతోని దిశా పేపర్ వాళ్ళు తర్వాత మీ ఛానల్ వాళ్ళు ప్రచురించినందుకు అందరికీ ఆ తల్లి దీవెనలు ఎల్లప్పుడూ మీ ఛానల్ కానీ భక్తులకు కానీ మన తెలంగాణ ప్రజలందరికీ భారతదేశంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఆ తల్లిని దర్శనం చేసుకునే అందరి దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. అదేవిధంగా మరీ ముఖ్యంగా ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే మీ ఛానల్ వాళ్ళు తల్లి దీవెనలతో ఈ రోజు నా కవిత ప్రచురించినందుకు మీకు శతకోటి వందనాలు నేను తెలియజేస్తున్నాను. శతార్థి ఎందుకంటే ఇది కోట్ల రూపాయలు ఇచ్చిన ఒక ఆనందము. ఇవాళ మీ ద్వారా నేను మా జీ న్యూస్ తెలుగు ప్రశంసల ద్వారా టాటా న్యూస్ ప్రేక్షకులకు అందించడం అనేది కూడా వాళ్ళు కూడా సంబూరపడుతుర్రు. ఎందుకంటే ఇవాళ ఒక మేడారం చరిత్ర ఆ అమ్మవారి పాటను నర్సే తాత మరి గొంతులో వినడం మాకు కూడా అదృష్టంగా ఉన్నదని కూడా ఈ కోయిలా గారు అనుకుంటున్నాయి. మీకు కూడా మీ కలం నుంచి జాలువారిన ఈ రామసక్కని కవిత నా కవిత్వంతో పాటుగా మీరు పాట రూపంలో చాలా అద్భుతంగా వాడిరు. చాలా సంతోషం నాకు. ఎందుకంటే ఈ రోజు తెలంగాణ మొత్తం ఈ పాట రూపంలో నేను కవిత్వం రాశాను, కానీ పాట రూపంలో వినిపించినందుకు చాలా సంతోషం నాకు. శనార్థి దేవులపల్లి రమేష్, ఇంకా నువ్వు మునుముందు మంచి మంచి కవితలు రాయాలి, ఈ సమాజానికి అక్కరకొచ్చే కవితలు రాయాలి, జనాలను మేలుకొల్పే విధంగా మీ కవితలు ఉండాలని ఆ భగవంతుడు మీకు అష్ట ఐశ్వర్యాలు ఆరోగ్యాలు ప్రసాదించాలని నేను మా సజ్జను కోరుకుంటున్నాను. ఓకే సార్, ధన్యవాదాలు. మంచిది శనార్థి.